ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిలాస్పూర్ సమీపంలోని శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్ వద్ద ఒక ప్యాసింజర్ రైలు ఒక గూడ్స్ రైలు ఢీకొన్న సంఘటనలో 10 మంది చనిపోయారు, 25 మందికి పైగా గాయపడ్డారు అని రైల్వే శాఖ ప్రకటించింది. వీరి సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్ర మంత్రి రైల్వే శాఖ అశ్విని వైభవ్ స్పందించాడు. మృతుల కుటుంబాలు ఆదుకుంటామని, గాయపడిన వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని, ఈ సంఘటనపై విచారణ జరిపించి కారణాలను కనుక్కొని తగిన విధంగా బాధ్యులను శిక్షిస్తామని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రజలు ఏ రవాణా మార్గాన్ని ఎంచుకుంటే సురక్షితంగా ఇంటికి చేరుతామో లేదో అన్న తీవ్ర అయోమయంలోకి పడిపోతున్నారు. చూడండి, కొద్ది రోజుల క్రితము అహ్మదాబాద్ లో ఒక విమానము మెడికల్ హాస్టల్ మీద కూలిపోవడంతో విమానంలో ఉండే వాళ్ళతో పాటు హాస్టల్లో ఉండే బావి డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున చనిపోయారు. వీళ్ళందరూ చేసిన పాపం ఏం లేదు, అమాయకం పోయారు, వాళ్ళ ప్రయాణాల కోసం వెళ్ళారు, పరలోకాలకి. దాని మీద ఇంకా కారణాలు తెలియదు. అలాగే ఇటీవల కర్నూలు దగ్గర తాండ్రపాడు బస్సే దహనం అయిపోయింది. ఎవడో ఒక తాగుబోతు రోడ్డు మీద వచ్చి పడి వాడు చనిపోవడం, బస్సు వచ్చి దాన్ని ఢీకొట్టడం, వైర్ రావడం, కాలిపోవడం. అసలు కారణాలకు ఎవరు బాధ్యులు గారు, అధికారులు ఎవరు బాధ్యులు అనేది కూడా తేల్చారు. ఎవరో చిన్న వాళ్ళ మీద అంత కేసులు పెట్టి సతాయిచ్చి వదిలేదు. అది 2 రోజులు కూడా గడవకముందే మళ్ళా తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా తాండూరు వద్ద ఆర్టీసీ బస్సు అటు ఒక టిప్పర్ గుర్తుకుని 20 మంది. ఈ రోజు రైల్వే ప్రమాదం, 10 మందికి పైగా లాస్. ఈ ప్రమాదాలు చూస్తుంటే ప్రైవేటు బస్సులు వేగంగా పోతాయి, ప్రమాదాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి అని అనుకుంటా ఉంటే ఆర్టీసీ బస్సులో కూడా మనం సురక్షితం కాదు అని తేలిపోతాం. అదే సమయంలో ఈ ట్రైన్ యాక్సిడెంట్లు చూస్తే మేమేమే తక్కువ కాదని ట్రైన్ యాక్సిడెంట్లు జరిగి ఇంకా ప్రయాణికుడు గాల్లో పోలేడు, రైల్లో పోలేడు, రోడ్డు మీద పోలేడు. ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? ఆధునిక సమాజం ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. ఆధునిక రోడ్లు 4 వరుసలు, 6, 7, 8 వరుసలు వచ్చేస్తున్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగినా ప్రజలకి సౌకర్యంగా ఉండాలి, కానీ ప్రజల ప్రాణాలు పోవడం ఏంటి? దీని మీద ఒక అధ్యయనం జరగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాణాలకి భరోసా ఇవ్వాలి. చనిపోయిన తర్వాత ఏదో కొన్ని లక్షల ఆర్థిక సహాయం చేసేసి చేతులు దులుపుకోవడం కాదు. ఆ జీవితాలు, వాళ్ళ జీవితం అంతా నరక యాతన అనుభవిస్తారని, ప్రమాదాలు జరగకుండా నిలువరించేందుకు సరైన చర్యలు, పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా ప్రభుత్వాలని వేడుకుంటున్నారు.